ఇది ఒక సూపర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అసలు నిజంగా డైరెక్షన్ మాత్రం ఫస్ట్ క్లాస్‌గా ఉందనమాట. మనకి భారీ భారీ సెట్టింగులు లేదు అంటే హెవీ క్రౌడ్‌తో షూటింగు ఇదంతా కాకుండా సింపుల్‌గా గట్టిగా మాట్లాడితే ఒక 10 మందితో తీశారు మూవీ. అది కూడా నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉందనమాట. సో పూర్తి రివ్యూలోకెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇక మూవీ విషయానికొస్తే టైటిల్ ఏంటనేది చెప్తాను, వెయిట్ చేయండి. మూవీ విషయానికొస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మెయిన్‌గా అయితే అక్కడ మనుషుల్ని చంపేసి హ్యాపీ బర్త్‌డే అనే గ్రీటింగ్ కార్డ్ రాసి పెట్టి మరీ వెళ్ళిపోతాడనమాట. సో ఇంతకీ ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్‌లోకి వెళ్దాము. అలాగే జయరామ్ గారి యాక్టింగ్ అయితే జయరామ్ గారు అంటే అదేనండి, అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ గారి ఫాదర్‌గా నటించారు కదా! సో ఆయన అనమాట. అలాగే మమ్ముట్టి గారు కూడా ఉన్నారు. ఆయన క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ చేశారని చెప్పొచ్చు. అలాగే మనకి మాలికాపురం అని చెప్పి ఒక మూవీ ఉంది. అంటే అయ్యప్ప స్వామి గురించి తీస్తారు కదా! చిన్నపిల్లలు ఉంటారు. సో ఆ పాప వాళ్ళ ఫాదర్‌గా నటించిన ఆయన కూడా ఉన్నారనమాట. కాకపోతే క్యారెక్టరైజేషన్ చూపించేటప్పుడు ఇంత నెగిటివా అనే టైప్‌లో చూపిస్తారు. కానీ దాని వెనక ఉన్న కథ తెలుసుకుంటే మాత్రం చాలా పాజిటివ్‌గా అయితే అనిపిస్తుందనమాట. అలాగే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి చాలా పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి మూవీస్ తెలుగులో కూడా థియేటర్‌లో వచ్చి రిలీజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అంటే జనాలు కూడా చూస్తే బాగుంటుంది. అంత బాగుంది మూవీ అయితే మాత్రం. కాకపోతే ఇలా డైరెక్ట్‌గా డబ్ చేసి ఓటీటీలో వస్తుంది. ఓకే, ఇది కూడా మంచిదే. కాకపోతే అలా కూడా వచ్చుంటే మూవీ తెలుగులో కూడా చాలా పెద్ద సక్సెస్ అయితే అయ్యుండేది. ఇక మూవీ నేమ్ ఏంటి అంటే మాత్రం అబ్రహం ఓజ్లర్. సో టైటిల్ వెరైటీగా ఉన్నప్పటికీ కూడా అంటే ఒకరి నేమ్, అంటే కేరళ సైడ్ కాబట్టి కొంచెం ఆ టైప్లో నేమ్స్ కూడా ఉంటాయి. సో ఒకరి నేమ్ అనమాట. ఫస్ట్ స్టార్టింగే మనకి జయరామ్ గారు వాళ్ళ వైఫ్ పాపతో ఎవరికి సిగ్నల్ కూడా అందని టైప్లో అయితే వెళ్తారనమాట హిల్ స్టేషన్కి. అక్కడ ఎంజాయ్ చేసి వద్దాము అని చెప్పి. కాకపోతే అనుకోకుండా ఒక కాల్ రావటము, ఈయన బయటికి రావటము. సో మళ్ళీ తిరిగి వెళ్ళే టయానికి అక్కడ పాప తన వైఫ్ ఉండరు. సో అక్కడి నుంచి మనకి స్టోరీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇంకా మామూలుగా ఉండదు, సస్పెన్స్ థ్రిల్లరు. సో వాళ్ళ వైఫ్ పాప కనబడకపోవడంతో ఆయన అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే అలా కనుక్కుంటూ చివరికి ఓ ఖైదీ దగ్గరికి అయితే వెళ్తారనమాట. అతను ఏం చెప్తాడంటే, మీ పాపని వైఫ్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఒక్కో పార్ట్ ఒక్కో చోట పూడ్చిపెట్టాను అని చెప్తాడనమాట. దాంతో ఇంకా ఆయన చలించిపోతారు. సో ఇంకా నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. ప్రతిదాన్ని డౌట్‌గా చూస్తూ ఉంటారనమాట. అంటే ఏదున్నా కానీ ఇప్పుడు ఒక పిల్లుంటే పిల్లిని డౌట్‌గా చూస్తారు, బల్లుంటే బల్లిని డౌట్‌గా చూస్తారు. ఆ టైప్‌లో అయితే ఆయన ఇంకా చాలా వెరైటీగా అయితే మారిపోతారని చెప్పొచ్చు. ఇక అందులో మెయిన్ క్రైమ్స్ విషయానికొస్తే మాత్రం ఒక సర్జికల్ బ్లేడ్స్తోనే డీప్‌గా కట్ చేసి మరీ చంపుతారనమాట. సో నిజంగా మనకి కొన్ని చూపిస్తూ ఉంటారు, అసలు బాబోయ్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ టైప్‌లో అయితే కట్ చేస్తూ ఉంటారు. సో దేనికి ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు మెయిన్ రీజన్ ఏంటి, దాని వెనక ఉన్న పర్సన్ ఎవరు అనేది మెయిన్ హైలైట్‌గా అయితే తీసుకెళ్తూ ఉంటారు. సో గ్రిప్పింగ్‌గా ఉందని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే మనకి ఇంటర్వెల్ అనే బటికి చాలా వరకు యాక్షన్ సీన్స్ ఉంటూ ఉంటాయి, తెలిసిందే కదా, మెయిన్ ట్విస్ట్‌తో అయితే మాత్రం. సో ఈ మూవీలో కూడా ఇంటర్వెల్ యాక్షన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. మెయిన్లీ జయరామ్ గారి ఎలివేషన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది ఈ మూవీలో. అలాగే మమ్ముట్టి గారి లవ్ స్టోరీ ఉంటుంది. అది కూడా చాలా బాగా చూపించారని చెప్పొచ్చు. అంటే ఫ్రెండ్స్ అనుకుంటే ఫ్రెండ్సే ఏ విధంగా ఇవన్నీ బ్యాడ్ చేశారు, ఫ్యూచర్ లేకుండా చేశారు అనేది బాగా చూపించారు. అలాగే మనకి ఎక్కడైనా కానీ టాపర్ ఉన్నాడు అంటే వావ్ వావ్ అంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం టాపర్ ఉన్నాడు అనగానే వాడి మీదే ఎక్కువ కక్ష పెంచుకుంటాము అనే టైప్లో అయితే ఉంటుంది ఆ సర్కిల్ అంతా కూడా. సో నిజంగా జాగ్రత్తగా కూడా ఉండాలి అనే టైప్లో అయితే చూపించారు. కొన్ని సీన్స్ అయితే థియేటర్లో మాత్రం అరుపులు అరిపించే సీన్స్ టైప్లో కూడా ఉంటాయన్నమాట. సో అందులో ఒకటి ఏంటి అంటే మమ్ముట్టి గారిని రివీల్ చేయటము. అంటే మెయిన్ విలన్ ఎవరున్నారో ఆయన ఎవరు అని వెతుకుతూ ఉంటే క్యారెక్టర్ రివీల్ చేసే విధానం అదైతే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సీన్లో చాలా బాగుంది. అలాగే మమ్ముట్టి గారి లవ్ స్టోరీలో, అంటే మొత్తం చెప్పట్లేదు, జస్ట్ మీకు ఇలా ఉంటుందని చెప్తున్నాను అనమాట రివ్యూలో. సో మమ్ముట్టి గారి లవ్ స్టోరీలో ఎవరైతే లేడీ ఉన్నారో ఆవిడ అనమాట తన లైఫ్ పార్ట్నర్ లేడు అని తెలియగానే ఆవిడ అసలు నిజంగా నడుస్తూ సూసైడ్ చేసేసుకుంటుంది. అది మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. అసలు
చాలా ఎమోషనల్గా కూడా ఉంటుందన్నమాట ఈ మూవీ అయితే మాత్రం. మమ్ముట్టి గారు అనుకోకుండా కోమాలోకి వెళ్ళటము అంటే కొన్ని సంఘటనల వల్ల. సో అప్పుడు ఆవిడ ఇంకా ఆయన బతికే ఛాన్స్ లేదు అని డాక్టర్సే చెప్పేస్తారనమాట. బతికే ఛాన్స్ లేదు, ఆక్సిజన్ పైప్ తీసేయండి మీ చేతితోనే అన్నప్పుడు ఆవిడ ఇంకా తట్టుకోలేక ముందు తనే చనిపోవాలి అని చెప్పి అయితే మాత్రం సూసైడ్ చేసుకుంటుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. కాకపోతే మళ్ళీ మమ్ముట్టి గారు ఏ విధంగా వచ్చారు, తన పగ తీర్చుకున్నారా లేదా, అలాగే జయరామ్ గారు తన భార్యని అలాగే బిడ్డని పూడ్చిపెట్టిన ప్లేసెస్ కనుక్కున్నారా లేదా అనేది బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. కాకపోతే లాస్ట్లో ట్విస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట. వాడు ముక్కలుగా నరికాడు అని చెప్తాడు కదా క్రిమినల్. సో నరికినప్పుడు ఆ కత్తికి అనేది బోన్కి సంబంధించిన మెటీరియల్ అనేది అంటుకుంటుంది. సో అది ఎంత క్లీన్ చేసినా పోదు. మమ్ముట్టి గారే ఆ చిన్న క్లూ అనేది ఇస్తారనమాట. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది అంటే తన భార్య బిడ్డ బతికే ఉన్నారు. సో ఎక్కడున్నారు ఏంటి అనేది ఫుల్గా రివీల్ చేయరు. దీనికి పార్ట్ 2 కూడా ఉంది అనే టైప్లో అయితే హింట్ ఇస్తారనమాట లాస్ట్లో. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు, నిద్ర అనేది రాదు. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.